మధ్యాహ్నం తిన్న తర్వాత మా స్కూల్లో అందరికి వామిటింగ్ వచ్చింది. చెప్పు आकाश सेकंड फ्लोर కొంచెం ఈ పేరేంటి అంతే కదా స్వాతినేనా ఎన్ని మధ్యాహ్నం మాట్లాడండి సార్ మరి అంటే భోజనం తర్వాత భోజనం చేసినప్పుడు ఒక బాబుకి మరి బేసిక్గా బాబుకి ఇంకేమన్నా అంటే ఇంటి దగ్గర వెళ్తే ఏమన్నా తెలియదు కదా మరి వాంతి చేసుకున్నారు. మిగతా బాబు పిల్లలు ఏమన్నా సార్ బాబాయ్ బాబు పిల్లలు వాంతి చేసుకున్నారంటే మీతో అందరికీ పక్కన కూర్చున్నాను వేరే దగ్గర కూర్చోబెట్టాను వేరే టాయిలెట్. ఎంతమందికైనా వాంతులు అట్లా? ఒక 7 మెంబర్స్. మొత్తం ఎంతమంది ఉంటారు స్టాఫ్? 20 స్టాఫ్ 2 మెంబర్స్. మొత్తం చిల్డ్రన్స్ మొత్తం 33 ఎన్రోల్మెంట్. ఓకే 31 వచ్చింది. ఇప్పుడు అడ్మిట్ ఎంతమంది అయ్యారు ఇక్కడ హాస్పిటల్? అడ్మిట్స్ ఓన్లీ 2. మిగతా వాళ్ళకి 17 మెంబర్స్కి అయిందంట. ఏంటి సార్ వాళ్ళకి కొంచెం వాంతులు అయినాయి. ఓకే అప్పుడు ఇమీడియట్గా ఏం చేసినంటే ఓఆర్ఎస్ అక్కడ చూస్తే లేదు మా దగ్గర. దానికి వచ్చి డీవామ్ మా ట్యాబ్లెట్ తీసుకొని వచ్చి వేస్తే కొంచెం సేపు మనకి వాంతిక్స్ అయితే తగ్గిపోయినాయి. కొంచెం ఇక్కడ స్టమక్ పెయిన్ ఉంది. 3 మెంబర్స్ క్లియర్ అయిపోయింది. మీరు ఫుడ్ ఎవరు చేస్తారు? ఉందా ఇక్కడ లేదు సార్. ఇక్కడ పరిసరాలు ఎట్లా ఉన్నాయి? మంచిగా ఉన్నాయి? నీట్గా ఉంది? ఎట్లా ఉంది? బాగానే ఉంది. రోజు దాకా ఎప్పుడు ఇబ్బంది అయితే కాదు సార్. ఈ రోజు అంటే ఈ మధ్యలో వర్షాకాలం వచ్చాక మీకు సీదు ఈట ఏదన్నా అట్లా ఉందా అని వంటగది ఈట అని మన మురికిగా ఉంది అని మొన్న ఎందుకంటే వికారాలు అయింది కదా అక్కడ మురికిగా అంతా ఉన్నాను. మీ దగ్గర ఏమన్నా ఉన్నాయా? టాబ్లెట్స్ చిన్నపిల్లలు సో అందుకని మనకి తీసుకొచ్చాం. ఎంతమంది ఉన్నారు ఇప్పుడు హాస్పిటల్? అడ్మిట్ అయ్యారు. సెలైన్ పెడుతున్నారు వాళ్ళు. ఎన్నో క్లాస్ నుంచి వీళ్ళందరూ? 1 to 50. వీళ్ళు ఇప్పుడు అడ్మిట్ అయిన వాళ్ళు సెకండ్ క్లాస్. నేను ఇన్ఫార్మ్ చేశారా ఎంఈఓ గారికి? ఫోన్ చేశాను సార్. ఏమన్నారు? సార్ ఫోన్ చేయాలి. మీ డ్యూటీ మీరు చేసినట్టు